సహోదరి సహోదరులారా, ప్రభు యొక్క మహాకృపను బట్టి, ప్రేమను బట్టి మరి ఈరోజు రేపు గుండ్లాపల్లిలో ఏర్పాటు చేయబడిన ఈ ప్రత్యేక సహవాస కూటములలో మీతో కలిసి సహవాసం చేయడానికి, మీ మధ్య పరిచర్య చేయడానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మొట్టమొదట ప్రభు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి అనుభవం కలిగిన దైవజనులు పాల్గొంది అంకుల్ గారికి, అలాగనే దేవుని సేవకులు ప్రకాష్ రాజు గారికి కూడా నా ప్రత్యేక వందనాలు. మరి ప్రేమతో నన్ను ఆహ్వానించిన దైవ దాసులు ప్రియులు గాబ్రియల్ గారికి, స్థానిక సంఘ ప్రియులకు బ్రదర్ నాగరాజు గారికి, అలాగనే ప్రత్యేక గాయకులుగా ఉన్న మోషన్న గారికి కూడా నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. సంఘ ప్రియులందరికీ కూడా నా ప్రత్యేక వందనాలు. అందరూ ఒకసారి వందనాలు చెప్తే నేను వర్తమానం చెప్తాను. రైట్, మంచిది, చాలా సంతోషం. మరి ఉదయకాలపు వేళ ఇందాక మేము దైవజనులు పాల్గొంది అంకుల్ గారు, ప్రకాష్ రాజు గారు మేము మాట్లాడుకుంటూ నేను అక్కడక్కడ కొంత ఫిలెమోను పత్రికలో నుంచి దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేస్తూ వస్తున్నాను. మరి ఈరోజు కూడా ఫిలెమోను పత్రికలో నుంచి మాట్లాడితే బాగుంటుందని అంకుల్ గారు తెలియజేశారు. ప్రభు చిత్తమైతే ఫిలెమోను పత్రికలో నుంచి దేవుని వాక్యాన్ని మనము జ్ఞాపకం చేద్దాం. అపోస్తలుడైన పౌలు ఫిలెమోనుకు రాసిన పత్రికలో నుంచి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. ఫిలెమోను రాసిన పత్రిక మొదటి 3 వచనాలు మనం మొట్టమొదట చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు ఫిలెమోనుకు రాసిన పత్రిక పేజీ నెంబర్ 199వ పేజీలో ఉంటుంది. మరి పేజీ కూడా కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము. 199వ పేజీ కొత్త నిబంధనలో ఫిలెమోనుకు రాసిన పత్రిక ఒకే అధ్యాయంతో కూడిన పత్రికగా ఉంటుంది. మొదటి 3 వచనాలు మనం చదువుదాం. క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలును, సహోదరుడునైన తిమోతియును, మా ప్రియుడును జతపనివాడునైన ఫిలెమోనుకును, మన సహోదరి అయిన అప్పియకును, తోడి యోధుడైన అర్కిప్పునకును, నీ ఇంట ఉన్న సంఘమునకును శుభమని చెప్పి రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. పరిశుద్ధ తండ్రి, గుండ్లాపల్లి గ్రామంలో ఏర్పాటు చేసుకున్న సంఘాన్ని బట్టి స్తోత్రాలు. సంఘ క్షేమం కోసం ఈరోజు రేపు ఏర్పాటు చేయన ప్రత్యేక సభలలో దైవజనులు పాల్గొంది అంకుల్ గారిని, ప్రకాష్ రాజు గారిని, వారితో కలిసి నేను కూడా పరిచర్య చేయడానికి మీరు ఈ స్థలానికి నడిపించినందుకే స్తోత్రాలు. ప్రత్యేక పాటలు పాడడానికి మోషే గారిని, ఆయా సంఘాల నుంచి ప్రియ సహోదరి సహోదరులు తీసుకొచ్చినందుకే స్తుతిస్తున్నాం. ఈ 2 రోజుల సహవాస కూడికలు మాకు దీవెనకరంగా, దిద్దుబాటుకరంగా, మీకు మహిమకరంగా జరిగించమని, ఆహ్వానించబడిన వాళ్ళందరూ చేరి వచ్చినట్లు సహాయం చేయమని, వాతావరణమును సమస్తమును మీరు అనుకూలపరిచి ఈ మీటింగ్ చక్కగా జరిగించమని ప్రభు అయిన క్రీస్తు యేసు నామమున స్తోత్రములు చెల్లిస్తూ వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి అపోస్తలుడైన పౌలు రోమా పత్రిక నుంచి హెబ్రీ పత్రిక వరకు ఆయన 14 పత్రికలు రాసినట్టుగా మనం చూడగలుగుతాం. ఆ ప్రారంభంలోనే రాయబడి ఉంటుంది అపోస్తలుడైన పౌలు రాసిన ఆ పత్రిక అని. అక్కడ రోమా పత్రిక నుంచి హెబ్రీ పత్రిక వరకు విషయాలు మనం చూస్తాం. పౌలు రాసిన 14 పత్రికలలో ఫిలెమోనుకు రాసిన పత్రిక కూడా ఒక పత్రికగా మనం చూడగలుగుతాం ప్రియులారా. మరి విశేషంగా పౌలు రాసిన 14 పత్రికలలో 4 పత్రికలను చెరసాల పత్రికలని పిలుస్తారు. పౌలు రాసిన 14 పత్రికలలో 4 పత్రికలను చెరసాల పత్రికలని పిలుస్తారు. ఎందుకోసం చెరసాల పత్రికలను పిలుస్తారంటే, పౌలు రోమా చెరసాలలో ఉండి పత్రికలు రాశాడు కాబట్టే చెరసాల పత్రికలు అని పిలుస్తారు. మనకు ఆ ప్రారంభ వచనంలోనే చెప్పాడు, క్రీస్తు యేసు ఖైదీ అయిన అన్నాడు. ఎవరి కోసం ఆయన ఖైదీ అయినాడు? క్రీస్తు యేసు కోసం ఖైదీ అయినాడు, సువార్త కోసం ఖైదీ అయినాడు.
ఆయన వ్యక్తిగత సమస్యల కోసం ఖైదీ కాలేదు, కుటుంబ సమస్యల కోసం ఖైదీ కాలేదు, లేదా సంఘ సమస్యల కోసం ఖైదీ కాలేదు, లేదా పొలం తగాద కోసం ఖైదీ కాలేదు, లేదా ఇంటి తగాద కోసం ఆయన ఖైదీ కాలేదు. దేనికోసం ఖైదీ అయ్యాడు? క్రీస్తు యేసు కోసం ఆయన ఖైదీ అయినాడు. సువార్త కోసం ఆయన ఖైదీ అయినాడు. ఒకవేళ మనం కూడా ఖైదీ ఒకవేళ అయితే క్రీస్తు కోసం కావాలి, సువార్త కోసం కావాలి. తద్వారా దేవునికి ఏం కలుగుతుంది? మహిమ కలుగుతుంది. కాబట్టి ఆయన ఖైదీలో ఉండి పత్రికలు రాశాడనమాట. ఈ 4 పత్రికలు, ఎఫెసీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక, ఫిలెమోనుకు రాసిన పత్రిక. ఈ 4 పత్రికలను చెరసాల పత్రికలు అంటారు. ఎఫెసీలకు రాసిన పత్రిక క్రీస్తు యేసునందు సంఘము యొక్క మహిమను గురించి పౌలు రాశాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక క్రీస్తు యేసునందు సంఘము యొక్క ఆనందమును గురించి పౌలు రాశాడు. కొలస్సీలకు రాసిన పత్రిక క్రీస్తు యేసునందు సంఘము యొక్క సంపూర్ణతను గురించి పౌలు రాశాడు. ఫిలెమోనుకు రాసిన పత్రిక క్రీస్తు యేసునందు సంఘము యొక్క ప్రేమను గురించి పౌలు రాశాడు. ఈ 4 చెరసాల పత్రికలలో 4 విశేషమైన అనుభవాలు. ఎఫెసీ పత్రిక క్రీస్తు యేసునందు సంఘము యొక్క మహిమను గురించి. ఆ క్రీస్తు యేసులో సంఘము యొక్క మహిమ ఎంత గొప్పది, అది ఒక మహిమ కలిగిన సంఘముగా మనం చూస్తాం. అలాగనే ఫిలిప్పీ పత్రిక క్రీస్తు యేసునందు సంఘము యొక్క ఆనందం. సంఘం యొక్క ఆనందం దేంట్లో ఉంది చెప్పండి? క్రీస్తు యేసులోనే. అలాగనే కొలస్సీ పత్రిక క్రీస్తు యేసునందు సంఘము యొక్క సంపూర్ణత. సంఘము క్రీస్తు యేసులోనే ఏం కావాలి? సంపూర్ణతలోకి రావాలి అని చెప్పాడు. ఫిలెమోనుకు రాసిన పత్రిక క్రీస్తు యేసునందు సంఘము యొక్క ప్రేమ గురించి తెలియజేసేదే ఈ ఫిలెమోనుకు రాసిన పత్రిక అని మనం చూస్తాం. ఈ ఫిలెమోనుకు ఎందుకు పౌలు ఈ పత్రిక రాశాడు? ఎందుకోసం ఈ పత్రిక రాశాడు ఫిలెమోనుకు అంటే 3 ముఖ్యమైన విషయాలు మనం ఈ పత్రికలో మనం చూడవచ్చు. చూడండి, ఒకటి మనం గమనించినట్లయితే మనం మొదటి వచనం నుంచి 7 వచనాల వరకు చూస్తే ఇది ఫిలెమోను యొక్క లక్షణాలను తెలియజేస్తుంది. మొదటి వచనం నుండి 7 వచనాలు ఫిలెమోను యొక్క లక్షణాలు. ఆయన యొక్క లక్షణాలు, ఆయన గుణగణాలు ఏమిటో మనకు అక్కడ కనపడతాయి. ఆ ఫిలెమోను యొక్క ఆ గుణగణాలను బట్టి లేదా ఫిలెమోను యొక్క శ్రేష్టమైన అనుభవాలను బట్టి ఫిలెమోనును అభినందించడానికి పౌలు ఈ పత్రిక రాశాడు. నెంబర్ 1 దేనికోసం రాశాడు ఈ పత్రిక? ఫిలెమోనును అభినందించడానికి. దేన్ని బట్టి? అతనిలో ఉన్న శ్రేష్టమైన అనుభవాలను బట్టి ఫిలెమోనును అభినందించడానికి పత్రిక రాశాడు. మనం కూడా అభినందనలు పొందాలని కోరిక మనందరికీ ఉంటుంది. అందరికీ కోరిక ఉందా లేదా అభినందనలు పొందాలని? అభినందనలు పొందాలన్న కోరిక ఉండడం తప్పు కాదు. దానికి తగిన అనుభవాలు మనం కలిగి ఉన్నప్పుడు తప్పకుండా అభినందనలు అనేవి మన దగ్గరికి వచ్చేస్తాయి. అది ఆ అనుభవాలే మనని ఏం చేస్తాయి? ఇతరులు మనని అభినందించేదానికి కారణమవుతాయి. అవి ఫిలెమోనులో ఆ శ్రేష్టమైన అనుభవాలు ఉన్నాయి కాబట్టి పౌలు మొట్టమొదట ఆ శ్రేష్టమైన అనుభవాలను గురించి విని ఆయనను అభినందించడానికి ఈ పత్రిక రాశాడు. నెంబర్ 1. నెంబర్ 2 మనం గమనిస్తే 8వ వచనం నుండి మనం గమనించినట్లయితే 8వ వచనం నుండి దాదాపుగా 15-16 వచనాల వరకు ఉన్న వాక్య భాగాన్ని చదివితే ఒనేసిమును చేర్చుకోమని అభ్యర్థించడానికి పత్రిక రాశాడు. ఒనేసిమును చేర్చుకోమని అభ్యర్థించడానికి పత్రిక రాశాడు. ఇందుకు రోమా జైల్లో పౌలు ఉండగా ఆ జైల్లోకి ఎవరు వెళ్ళారంటే ఒనేసిము వెళ్ళాడు. పౌలు దేనికోసం జైలుకి వెళ్ళాడు? క్రీస్తు యేసు ఖైదీ నిమిత్తం, అంటే క్రీస్తు నిమిత్తం, స్వార్థ నిమిత్తమైన జైలుకి వెళ్ళారంటే ఈయన ఏ తప్పు చేయకుండా జైలుకి వెళ్ళాడు. అయితే అదే జైలుకు ఒక తప్పు చేసిన వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి ఒనేసిము.
ఏం తప్పు చేశాడు ఇతడు? తన యజమానుని దగ్గర కొంత సొమ్ము దొంగలిస్తే యజమాని కేసు పెట్టాడు. కేసు పెడితే ఏం చేశారు? జైల్లో వేశారు. అంతే కదా, మనం దొంగతనాలు చేస్తే కేసు పెడతారు, తప్పకుండా జైల్లో వేస్తారు. ఇతన్ని జైల్లో వేశారు. అంటే ఒక వ్యక్తి తప్పు చేసి జైలుకి వచ్చాడు, ఒక వ్యక్తి తప్పు చేయకుండా జైలుకి వెళ్ళాడు. ఈ తప్పు చేయకుండా జైలుకి వెళ్ళిన వ్యక్తి దగ్గరికి తప్పు చేసిన వ్యక్తి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ తన తప్పులు తెలుసుకున్నాడు. పౌలు ద్వారా సువార్త విని తన తప్పులు తెలుసుకున్నాడు. మనం ఎప్పుడు తప్పులు తెలుసుకుంటాం చెప్పండి? ఒక తప్పు చేసే వ్యక్తి ఇంకొక తప్పు చేసే వ్యక్తి దగ్గరికి వెళ్తే తప్పు తెలుసుకోడు. తాగుడుపోతాడు దగ్గరికి వెళ్తే వాడు ఎప్పుడు కూడా ఏం తెలుసుకోడు? చుట్ట తాగేవాడు తగిలిన వాడు తాగకపోతే వాడు ఎప్పుడు తప్పు తెలుసుకోడు. చెడ్డ పనులు చేసే వ్యక్తులు చెడ్డ పనులు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎప్పుడు తప్పులు తెలుసుకోరు. ఎందుకంటే అది వాళ్ళకి రైట్గానే తలస్తారన్నమాట. ఈ తప్పు చేయని వ్యక్తి దగ్గరికి తప్పు చేసిన వ్యక్తి వెళ్ళాడు. తను తప్పులు తెలుసుకున్నాడు. అంటే పౌలు సువార్త ప్రకటించాడు. పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి దేవుని ఆత్మచేత తన పాపాలను ఒప్పుకున్నాడు. జైల్లోనే ఏమైనాడు? ఒనేసిము ఏమైనాడు? మారుమనసు పొందాడు. అందుకే నా బంధకములలో నేను కనిన నా కుమారుడైన ఒనేసిము. పౌలు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసేవాడు చెప్పండి? ఎక్కడికి వెళ్ళినా ఆయన డ్యూటీ ఏంటి? ఆయన ఓటీ ఏంటి? కనడమే ఆయన డ్యూటీ, ఆయన ఓటీ. మనం చూస్తే కనడమే. ఆయన ఎఫెసుకి వెళ్తే అక్కడ కంటా ఉన్నాడు, కొరింథీకి వెళ్తే అక్కడ కంటా ఉన్నాడు, గలతీకి వెళ్తే అక్కడ కంటా ఉన్నాడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఏం చేస్తూ ఉన్నాడు చెప్పండి? కంటున్నాడు. ఆత్మీయమైన కుమారులను, ఆత్మీయమైన కుమార్తెలను కంటున్నాడు. ఈయన బయట ఉంటే కంటా ఉన్నాడు. ఈయన గర్భాన్ని మూసేద్దామని లోపలేశారు. లోపలేసినా కూడా జైల్లో కూడా ఏం చేస్తూ ఉన్నాడు? ఈయన జైల్లో కూడా కంటూనే ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా ఆ సువార్త భారం ఎవరికి ఉంది? పౌలు అన్నాడు కదా, నేను సువార్త ప్రకటించవలసిన భారం నా మీద మోపబడి ఉంది. జైల్లో ఉన్న భారమే ఉంది. ఎక్కడ ఉన్నా కూడా ఆ సువార్త భారం ఆయన కలిగి ఉన్నాడు. అందుకే ఆ బంధకములలో కూడా ఏమయ్యాడు? ఒక వ్యక్తిని ప్రభు కొరకు ఒక ఖైదీని సంపాదించాడు ప్రభు కోసం. ఇప్పుడు ఈయన మారు మనసు పొందాడు. ఈయన కూడా ఎక్కడి నుంచి వచ్చిన వాడు? ఒనేసిము కొలస్సై నుంచి వచ్చిన వాడే, ఫిలేమోన్ దగ్గర నుంచి వచ్చిన వాడే. అందుకే ఇప్పుడు ఫిలేమోన్ దగ్గరికి తిరిగి పంపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఫిలేమోన్కి ఏం చేశాడంటే ఇతను నష్టం చేశాడు. ఒక నష్టం చేసిన వ్యక్తి మళ్ళీ తన దగ్గరికి వస్తే చేర్చుకోవడానికి ఎవరు కూడా ఇష్టపడరు. మనం కూడా ఎవరైనా మన దగ్గర నష్టం చేసి వెళ్ళిపోయినాక మళ్ళీ మన దగ్గరకు వస్తే మనం ఏం చేయలేము? మనం స్వీకరించలేము. మనిషి యొక్క నైజం అంటారు దాన్ని. ఒకసారి మనకు నష్టం చేసిన తర్వాత ఆ వ్యక్తి మళ్ళీ వస్తే ఆ వ్యక్తిని మనం స్వీకరించలేము. అది మనకున్నటువంటి గుణాలలో ఒకటి. మన నైజం, మానవ నైజం అంటారు దాన్ని. అయితే పౌలు అంటున్నాడు, అతడు ఒకప్పుడు నీకు నష్టం చేశాడు, ఒకప్పుడు అతడు నిష్ప్రయోజనమైన వాడే, ఇప్పుడు అతడు నీకు నాకు ప్రయోజనకరమైన మార్పు చెందాడు. కాబట్టి ఇప్పుడు నష్టం చేసేవాడు కాదు, ఇప్పుడు మనకు మేలు చేసేవాడుగా మారిపోయినాడు. కాబట్టి నువ్వు తప్పకుండా అతన్ని చేర్చుకో. ఒకవేళ అతనిని ద్వారా నీకు ఏదైనా నష్టమైతే అది నా ఖాతాలో రాసుకో అని ఫిలేమోనును చేర్చుకోమని పౌలు అభ్యర్థిస్తున్నాడు. ఒనేసిమును చేర్చుకోమని ఫిలేమోనును అభ్యర్థిస్తున్నాడు. కాబట్టి ఫిలేమోనును అభ్యర్థించడానికి ఈ పత్రిక రాసినట్టుగా మనం చూస్తాం. ఒనేసిమును చేర్చుకోమని ఫిలేమోను అభ్యర్థించడానికి ఈ పత్రిక రాశాడు. నెంబర్ 2. నెంబర్ 3 మనం గమనిస్తే చూడండి. నెంబర్ 3 మనం గమనించినట్లయితే మనం 20వ వచనం నుండి 22వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని చదివితే 22లో అంటాడు, అంతేకాదు నీ ప్రార్థనల మూలముగా నేను నీకు అనుగ్రహించబడుదునని నిరీక్షించుచున్నాను గనుక నా నిమిత్తం బస సిద్ధము చేయి. అంటే ఫిలేమోను
మరి కొలస్సై సంఘం ఏం చేస్తూ ఉంది? ప్రార్థన చేస్తూ ఉంది. పౌలు గారిని మాకు అనుగ్రహించమని దేవునికి ప్రార్థన చేస్తూ ఉంది. ప్రార్థన చేస్తూ ఉంటే పౌలు గారు ఏమంటున్నాడు? నీ ప్రార్థనల మూలముగా నీకు అనుగ్రహింపబడుదునని నిరీక్షించుచున్నాను లేదా అపేక్షించుచున్నాను. అంటే ఫిలెమోను ప్రార్థనల మూలముగా ఫిలెమోనుకు పౌలు అనుగ్రహించబడాలన్న అపేక్షతో ఈ పత్రిక రాస్తున్నాడు. ఆయనకేం అపేక్ష? ఫిలెమోను చూడాలి, కొలస్సై సంఘాన్ని చూడాలి, వారితో సహవాసం చేయాలి. ఒక అపేక్షతో ఈ పత్రిక రాస్తూ ఉన్నాడు. వారిని చూడాలన్న అపేక్షతో ఈ పత్రిక రాస్తున్నట్టుగా మనం చూస్తాం. ఒకటి, ఫిలెమోను యొక్క శ్రేష్టమైన అనుభవాలను బట్టి అభినందించడానికి పత్రిక రాశాడు. రెండు, ఒనేసిమును చేర్చుకోమని ఫిలెమోను అభ్యర్థించడానికి పత్రిక రాశాడు. మూడు, ఫిలెమోను యొక్క ప్రార్థనల ద్వారా ఫిలెమోనుకు అనుగ్రహించబడాలన్న అపేక్షతో ఈ పత్రిక రాశాడు అని మనం చూస్తాం. ఈ పత్రికలో ముఖ్య వచనం ఏంటంటే 15-16 వచనాలు. ఈ పత్రికకు ముఖ్య వచనం ఏంటి? 15-16 వచనాలు చూడండి. అతడిక మీదట దాసుడుగా ఉండక దాసుని కంటే ఎక్కువ వాడుగాను ప్రియ సహోదరుడుగాను విశేషముగా నాకును శరీర విషయమును ప్రభువు విషయమును మరి విశేషముగా నీకును ప్రియ సహోదరుడుగా నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే కాబోలు అతడు కొద్ది కాలము నిన్ను ఎడబాసి ఉండెను. అంతకుముందు ఫిలెమోను దగ్గర ఒనేసిము ఏమై ఉన్నాడు? దాసుడు. ఇప్పుడు అతడు దాసుడుగా ఉండక ఎలాగుంటాడు? ప్రియ సహోదరుడు అన్నాడు. ప్రియ సహోదరుడుగా నువ్వు అతన్ని ఇప్పుడు స్వీకరించాలి. ఒకప్పుడు ఒనేసిము అంటే నీ దాసునిగా నువ్వు అంగీకరించావు, స్వీకరించావు. ఇప్పుడు అతడు ప్రభు అయిన యేసునందు విశ్వసించి పాపాలు ఒప్పుకొని క్షమాపణ పొంది మారుమనసు పొందాడు. ఇప్పుడు అతడు ఎవరు? నీకు ఎవరుగా నువ్వు అంగీకరించాలి? ఒక సహోదరునిగా. ప్రభు నీ పాపాలు ఎలాగ క్షమించాడో ఇతని పాపాలు అలాగనే క్షమించాడు. అది నీ పాపాలు ఎలాగ క్షమించాడో ఇతని పాపాలు కూడా అలాగే పాప క్షమాపణ పొందిన వాళ్ళందరూ సంఘంలో వారికి ఉన్నటువంటి సంబంధ బాంధవ్యం ఏంటి చెప్పండి? ఏంటి? యజమానుడైనా దాసుడైనా వాళ్ళకున్న సంబంధ బాంధవ్యం ఏంటి? సహోదరులు, సహోదరి. నేను యజమాని కాబట్టి అనేదానికి లేదు. నువ్వు దాసుడు కాబట్టి యజమాని అయినా పాపే, దాసుడైనా పాపే, ధనవంతుడైనా పాపే, దరిద్రుడైనా పాపే, చదువుకున్నవాడైనా పాపే, చదువు రానివాడైనా పాపే, ఉద్యోగం చేసేవాడైనా పాపే, కూలి పని చేసేవాడైనా పాపే. వీళ్ళందరూ పాపులే. బైబిల్ చెప్తున్నది ఏంది? అందరూ పాపులే, అందరూ పాపులే. అందరూ ప్రభు అయిన యేసునందు విశ్వసించాల్సిందే. అందరూ ప్రభు అయిన యేసు యొక్క పాపాలు ఒప్పుకోవాల్సిందే. అందరూ ప్రభు అయిన యేసు రక్తము చేత కడగబడాల్సిందే. ఇక వేరే ఆప్షన్ లేదు, వేరే ఆప్షన్ లేదు. ఒకప్పుడు ఈ ఫిలెమోను కూడా పౌలు ద్వారా సువార్త విని పాపాలు ఒప్పుకొని క్షమాపణ పొందాడు. అంటే ఫిలెమోను కూడా ఎవరు? పాపే ఒకప్పుడు. ఇప్పుడు ఒనేసిము కూడా పౌలు ద్వారా సువార్త విని ప్రభు అయిన యేసునందు విశ్వసించి పాపాలు ఒప్పుకొని క్షమాపణ పొందాడు. ఇద్దరు కూడా పాప క్షమాపణ పొందిన వాళ్ళే. ఇతడు పాప క్షమాపణ పొందకముందు నీకు దాసుడుగా నువ్వు చూసావు. ఇప్పుడు ఇతడు పాప క్షమాపణ పొందాడు కాబట్టి ఇప్పుడు ఇతన్ని నువ్వు ఎలాగ చూడాలి? ఒక సహోదరునిగా నువ్వు చూడాలి. బయట మన స్థానాలు, మన స్థాయి ఎంతైనా ఉండవచ్చు. సంఘములో మనం అంతా ఎవరమో సహోదరులము, సహోదరులము, అంతే. యేసుక్రీస్తుని నమ్ముకోకముందు పాపులము, క్రీస్తుని నమ్ముకున్నాక పరిశుద్ధులు. ఈ పరిశుద్ధుల మధ్య ఉన్నది సంబంధం ఏంటంటే సహోదర సంబంధం. ఆ సహోదర ప్రేమను మీరు కలిగి ఉండాలి. ఇక్కడ హెచ్చు తగ్గులు అనేవి చూపించకూడదు. ఏమే ఇక్కడ యజమానునే అది చూపించకూడదు. ఇక్కడ ధనవంతునే
ఇక్కడ విద్యావంతులే అని ఇక్కడ చూపించకూడదు. ఇక్కడ ఎవరమో మనమంతా సహోదరులం, అంతే, సహోదరులు. ఆ సహోదర ప్రేమను నువ్వు చూపించాలి ఇప్పుడు ఒనేసిము మీద. ఎందుకంటే ప్రభు క్షమించిన వారిని నువ్వు కూడా ఏం చేయాలి? క్షమించాలి. ప్రభు చేర్చుకున్న వారిని నువ్వు కూడా ఏం చేయాలి? చేర్చుకోవాలి. ఆ సహోదర ప్రేమను చూపించాలి. ఫిలెమోను పత్రిక ఏం చెబుతుందంటే క్రీస్తు యేసునందు సంఘము యొక్క ప్రేమ. ఆ సంఘములో ఈ సహోదర ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యమైనది. చాలా సంఘాలలో మనకు అన్నీ కనపడతాయి. మందిరం కనపడతాయి, ఫ్యాన్లు కనపడతాయి, కుర్చీలు కనపడతాయి, మ్యాట్లు కనపడతాయి, సౌండ్ సిస్టమ్ కనపడుతుంది, తర్వాత ఇవి సంగీత సిస్టమ్స్ కనపడతాయి. కానీ కొన్ని స్థలాలలో ఏం కనపడదు చెప్పండి? సిస్టమ్ అంతా కనపడుతుంది కానీ సహోదర ప్రేమ అనేది కనపడదు. ఇంకా కొన్ని సంఘాలు ఈ మధ్య ఏసీ అయిపోయినాయి కదా, సిటీలలో అయితే మొత్తం ఏసీ. మొన్న ఈ మధ్య ఒకటి మా ఏరియాలో ఒక మీటింగ్ జరిగితే ఆ చర్చి పేరు పెడితే అన్న ఏసీ చర్చి అని పెట్టండి అన్నాడు. ఏం పెట్టాలంటే దానికి ఇంట్లో లోపల ఏసీ ఉంది కాబట్టి ఏసీ చర్చి అని పెట్టలేదు, మీరు దానికి ఏసీ చర్చి అని పెట్టండి అన్నాడు. అంటే ఈ చర్చిలలో ఇప్పుడు కూడా ఏమొచ్చింది? ఏసీ కూడా వచ్చింది. మంచిదే, ఒకవేళ ప్రభు మీకు ఇస్తే పెట్టుకోండి, ఎవరు వద్దనడం లేదు. కానీ అన్నిటికంటే ముఖ్యమైనది ఏముండాలి సంఘాలలో? సహోదర ప్రేమ. అదే ప్రభు మనకు నేర్పిస్తున్నది. పాప క్షమాపణ పొందిన వాళ్ళు క్రీస్తు యేసునందు ఆ సహోదర ప్రేమ మనకు కలిగి ఉండాలి. కొత్త నిబంధనలో విశేషమైన సత్యం అదే. మనము 2 ముఖ్యమైన ఆజ్ఞలు ఉంటాయి మనకు. ఒకటి, దేవుని ప్రేమించాలి, పూర్ణ బలముతో పూర్ణ శక్తితో మనం ఎవరిని ప్రేమించాలి? దేవుని ప్రేమించాలి. అలాగనే నీ పొరుగు వారిని కూడా నువ్వు ప్రేమించాలి. ఈ 2 ఆజ్ఞలు. దేవుని ప్రేమించాలి, రెండవది దేవుని నమ్మిన మన సహోదరులను కూడా ప్రేమించాలి. ఈ 2 ముఖ్యమైన ఆజ్ఞలు ఇవే. ఈ 2 ముఖ్యమైన ఆజ్ఞలు. దేవుని ప్రేమించేవాడు దేవుని నమ్మిన సహోదరుని కూడా తప్పకుండా ఏం చేయగలుగుతాలి? ప్రేమిస్తారు. కొంతమంది అంటారు మేము దేవుని ప్రేమిస్తాము, ఎవరు మాకు సంబంధం లేదు అంటే నువ్వు అసలు నీకు దేవునితోనే సంబంధం లేదు. ఆ మాటలు మాట్లాడితే నీకు ఎవరితో సంబంధం లేదు? దేవునితోనే సంబంధం లేదు. ప్రభు మనకు చెబుతున్న ఆ పాఠం ఇదే. యోహాను సువార్తలో ఒక మాట చూడండి. యోహాను సువార్త 13వ అధ్యాయంలో యేసు ప్రభు వారు మనకు నేర్పిస్తున్న ఒక పాఠం. యోహాను సువార్త 13వ అధ్యాయం 34-35 వచనాలు యేసు ప్రభు వారు ఏం చెప్తున్నాడండి? మీరేం చేయాలి? ఒకరిని ఒకరు ప్రేమింపవలెనని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్లే. అదే యేసు ప్రభు వారు ఎలాగ ప్రేమించాడు? పెద్ద పాపి పాపాలు క్షమించి ప్రేమించి పెద్ద పాపి కోసం ప్రాణం ఇచ్చినాడు, చిన్న పాపి కోసము ప్రాణం ఇచ్చినాడు. అంటే కొంతమంది పాపాలలో ఎట్లుంటాయన్నమాట. పౌలు చెప్పినట్టుగా నేను ప్రధాన పాపిని అన్నాడు. కొంతమంది ప్రధాన పాపులు ఉంటారు, కొంతమంది నిదాన పాపులు ఉంటారన్నమాట. అంటే మేమేం పెద్దగా చేయలేదంటారు, వీళ్ళే నిదాన పాపులు. కాబట్టి ఆ ప్రధాన పాపిని ప్రేమించినాడు, ఈ నిదాన పాపిని కూడా. మొత్తానికి పాపులే వీళ్ళు. అది కొంతమంది అంటారు కదా మేమేం పెద్దవి చేయలేదంట. పెద్దవి చేయాల్సిన అవసరం ఏమీ లేదురా. నువ్వు చిన్నవి చేసినా నువ్వు పాపివే. మానవుడు జన్మపాపి, మానవుడు కర్మపాపి, అంతే. నేను రోజంతా అబద్ధాలు ఆడను, ఒక్క అబద్ధమే ఆడతాను అంటావు. వారానికి 8 అబద్ధాలు, నెలకు 30 అబద్ధాలు. ఇంకా చాలు. ఇక ఎన్ని అబద్ధాలు ఆడినా ఒకటే కదా. ఇక దాంట్లో లెక్కేసుకో, సంవత్సరానికి 360 అబద్ధాలు. ఇంకా నువ్వు ఎన్నేళ్ళు బతికినావో అన్ని అబద్ధాలు. అబద్ధం మనకు జనకుడు ఎవరు? అపవాది. ఇంకంటే నువ్వు అపవాది బిడ్డవే, పాపివే. పెద్దవి చేయాల్సిన అవసరం ఏమి లేదు ఇక్కడ. కొన్నిసార్లు మనం ఏదో భయంకరమైనవి చేసేస్తేనే అవి అనుకుంటున్నాము. ప్రధాన పాపుల కోసం, నిదాన పాపుల కోసం అందరినీ ప్రభు ప్రేమించాడు, అందరి కోసం ప్రాణం పెట్టాడు.
ఎవరైతే నేను పాపినని ఒప్పుకున్నారో వారి పాపాలన్నీ, నువ్వు ప్రధాన పాపివిరా, నిన్ను నేను క్షమించను అన్నాడా? నువ్వు నిదాన పాపివిరా, నిన్ను నేను క్షమిస్తాను అన్నాడా? ఎంత ఘోర పాపినైనా ప్రభు క్షమించాడు. అంటే అందరిని ప్రేమించి అందరి కోసం ప్రాణం ఇచ్చాడు, అందరి పాపాలు క్షమించాడు. నేను మిమ్మల్ని ప్రేమించినట్లే అన్నాడు. నువ్వు ఒకరిని ఒకరు ఏం చేయాలి? ప్రేమింపవలెను. మీరు ఒకరిని ఒకరు ప్రేమించాలి అన్నాడు. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి అందరూ ఎలాగ తెలుసుకుంటారు? మీరు నా శిష్యులని, మీరు నా పిల్లలని ఎలా తెలుసుకుంటారు? ఈ ప్రేమను బట్టే తెలుసుకుంటారు. ప్రేమను బట్టే తెలుసుకుంటారు. యోబు పిల్లలని ఎలాగ తెలుసుకుంటారు? ఊజు దేశంలో యోబులాగా వీళ్ళు కూడా ధనవంతులు కాబట్టి తెలుసుకున్నారు. అందరూ రోజు విందులే చేసుకుంటా ఉన్నారు కదా యోబు పిల్లలు. యోబు పిల్లలని తెలుసుకున్నారు అందరూ. ఎందుకు? యోబులు అంటే ధనవంతులు కాబట్టి. ధనవంతుల పిల్లలు ఎట్లా తెలుసుకుంటారు? వీళ్ళు ధనవంతులు కాబట్టి ధనవంతుల పిల్లలు. ఉద్యోగస్తుల పిల్లలు ఎట్లా తెలుసుకుంటారు? వీళ్ళు ఉద్యోగస్తులు. రైతు పిల్లలు అంటే తెలుసుకుంటారు, వీళ్ళు రైతు పిల్లలు. దేవుని పిల్లలు ఎట్లా తెలుసుకుంటారు అందరూ? దేవుని పిల్లలు ఎట్లా తెలుసుకుంటారు? నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరు ఒకరినొకరు ప్రేమించుకోవడం ద్వారా మీరు నా శిష్యులని, నా పిల్లలని తెలుసుకుంటారు. అంటే ఈ ప్రపంచానికి మనం ఎలాగ పరిచయం కావాలని ప్రభు కోరుకుంటున్నాడు? ఎలాగ తెలియాలి? ప్రభు మనను ప్రేమించినట్లే మనము కూడా ఒకరిని ఒకరు ప్రేమించుకోవడం ద్వారా మనము దేవుని పిల్లలమని ఈ లోకం తెలుసుకోవాలి. అది ప్రభు యొక్క ఉద్దేశం. దేవుని పిల్లలమని లోకం తెలుసుకోవాలి. వాళ్ళు చర్చి కట్టుకున్నారని తెలుసుకోవడం వేరు, ప్రార్థన చేసుకుంటున్నారని తెలుసుకోవడం వేరు, పాటలు పాడుతున్నారని తెలుసుకోవడం వేరు, సువార్త చెబుతున్నారని తెలుసుకోవడం వేరు. వాళ్ళు క్రీస్తు వాళ్ళని ప్రేమించినట్టు వారు కూడా ఒకరిని ఒకరు ప్రేమించుకుంటున్నారు, వారు నిజంగా దేవుని పిల్లలు అని తెలుసుకోవడం లేనే గొప్ప భాగ్యం ఉందని చెబుతాడు ప్రభు. అది నిజంగా తెలుసుకోవడం అనేది. మదర్ తెరీసా మనందరికీ బాగా తెలుసు కదా. మదర్ తెరీసా గారు ఎవరు? మదర్ తెరీసా చెప్పండి. ఆమె ఒక విదేశీయురాలు. ఆమెను క్రీస్తు ప్రేమ బలవంతం చేస్తే మన దేశానికి వచ్చి కలకత్తా మురికివాడల్లో ఆమె సంచారం చేసింది. అనేక మంది పేద పిల్లలు చేరదీసింది, వితంతువులను చేరదీసింది, వృద్ధులను చేరదీసింది, రోగులను చేరదీసింది. వారి కోసం ఏం ఏర్పాటు చేసింది? అనాథ హాస్టల్స్, వృద్ధ ఆశ్రమాలు, ఇవన్నీ ఏర్పాటు చేసింది. ఆ కాలంలోనే ఆమె చేస్తున్న పనులకు ఒక మతోన్మాది మదర్ తెరీసా విదేశీయురాలై వండుకొని మన స్వదేశానికి వచ్చి క్రైస్తవ మతాన్ని వ్యాప్తి చేస్తూ ఉంది. మన వాళ్ళని అనేక మందిని ఏం చేస్తూ ఉంది? మతం మార్చేస్తూ ఉంది. ఈమెను చంపాలి. ఆ కాలంలోనే, ఇప్పుడు కొత్త సంగతి ఏం కాదు ఇది. మతోన్మాదులు ఇప్పుడు ఉన్నారనుకుంటున్నాం, ఇప్పుడు కాదు, అప్పుడు ఉన్నారు. ఆమెను చంపడానికే ఒక ఆయన వెళ్ళాడు. ఎక్కడుందో తెలుసుకొని వెళ్తే అప్పుడు ఆమె ఒక కుష్ఠరోగుల మధ్య సర్వీస్ చేస్తూ ఉందంట. సర్వీస్ చేస్తూ ఉంది. ఆమె వెళ్ళి అందరినీ పరామర్శిస్తూ ఉందంట. ఆ సందర్భంలో ఆమెను చంపాలని ఇతను వెళ్ళాడు. ఒక వ్యక్తితో మాట్లాడుతూ ఉంటే అతను మాట్లాడుతూ వామిటింగ్ చేసుకున్నాడు. చేస్తే ఆమె రెండు చేతులు ఇలాగ పట్టి అతను వాంతికి పట్టుకుంది. ఆ సన్నివేశాన్ని ఎవరు చూశారు తెలుసా? ఈ చంపాలని వచ్చాడు ఈ మతోన్మాది, వాడు చూశాడు. ఆ రోగంతో ఉన్న వ్యక్తి ఎవరో తెలుసా? వీళ్ళ బంధువే, ఈ చంపాలనుకున్నవాడు. అతన్ని, ఆ రోగం వచ్చిందని అతనితో మాట్లాడే బంధువులే లేరు, కుటుంబ సభ్యులే లేరు, ఎవరు లేరు. అటువంటి వాళ్ళని ఈమె చేరదీసి ఏం చేస్తూ ఉంది? వీళ్ళకు సర్వీస్ చేస్తూ ఉంది. ఆమెను చూశాడు. ఈమె మతం మారుస్తుంది అని నేను చంపడానికి వచ్చాను. ఈమె మతం మార్చడం లేదు, యేసు ప్రభు ప్రేమ చూపిస్తూ ఉందని వెళ్ళి ఆమె పాదాల మీద పడ్డాడు. అమ్మా, నిన్ను చంపడానికి నేను వచ్చాను తల్లి,
నన్ను క్షమించండి. ఈ రోగి మా బంధువే, వీరితో మాట్లాడడానికి కానీ ఎవరికి ఇష్టం లేదు. వారిని నువ్వు ప్రేమిస్తున్నావు అంటే కారణం ఏంటి? అది క్రీస్తు ప్రేమను చూపిస్తున్నావు. నువ్వు మతం మార్చడానికి రాలేదు, క్రీస్తు ప్రేమను చూపించడానికి వచ్చావు. మదర్ తెరీసా ఎప్పుడు సువార్త చెప్పినట్టు ఏం లేదు కదా? చెప్పింది ఎప్పుడన్నా? ఎక్కడ లేదు. క్రీస్తు తనను ప్రేమించినట్లుగా ఏం చేసింది? ఆమె ఇతరులను ప్రేమించి అంతే. క్రీస్తు ప్రేమను చూపించింది. క్రీస్తు ప్రేమను మనకు చూపించింది. ఆ క్రీస్తు ప్రేమతోనే చాలామందిని క్రీస్తు కొరకు సంపాదించింది. వారిని శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆరోగ్యపరంగా వారిని తీర్చిదిద్దిన మనం చూస్తాం. కాబట్టి ఆ క్రీస్తు ప్రేమ అనేది మనము చూపించడం ద్వారా అనేక మంది ఏం తెలుసుకోవాలి? మనం చాలాసార్లు ఈ సువార్త, ఒక్క సువార్త ద్వారానే మనం క్రీస్తు ప్రేమను అనేది కాదు, అన్ని విషయాలలో కూడా ఆ క్రీస్తు ప్రేమను మనం ఏం చేయాలి? ఒకరి ఎడల ఒకరు సంఘంలో చూపించాలి, ఈ సమాజంలో కూడా క్రీస్తు ప్రేమను చూపించాలి. మన బలహీనత ఏంటంటే సంఘంలో చూపించడమే చేత కావడం లేదు, ఇక సమాజంలో చూపించడం అంతకంటే చేత కాదే. ఇంకొకటి చెప్పచ్చు, సంసారంలో చూపించడమే చేత కావడం లేదు కదా? సంసారంలోనే ఒకరినొకరు ఏం చేయలేకున్నాము? ప్రేమించుకోలేకున్నాం. భార్యాభర్తలు ఇప్పుడు మాట్లాడుకోలేని వాళ్ళు ఉన్నారు, మాట్లాడుకోకుండానే చర్చకు వస్తారు కదా? సంసారంలోనే ప్రేమ లేకుండా పోయింది. సంఘంలోనే ఆ ప్రేమ క్రీస్తు ప్రేమ. సంసారంలో నుంచి సంఘంలోకి రావాలి, సంఘంలో నుంచి ఎక్కడికి పోవాలా? ప్రేమ సమాజంలోనికి పోవాలి. ఇప్పుడు ఏ సంసారంలో చూసినా ఏమి లేకుండా పోయింది చెప్పండి? అన్నీ ఉన్నాయి, డబుల్ కార్లు ఉన్నాయి, ఏసీలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఏమి లేదంటే ప్రేమ లేదు. నా భార్య నన్ను ప్రేమించడం లేదు, నా భర్త నన్ను ప్రేమించడం, ఇదే సమస్య. అందుకే మేము మా ఇంట్లో ఉన్నాం, వాడు వాడింట్లో ఉన్నాడు. ఏం లేక ప్రేమ లేక. అబ్రహాం లింకన్ అనే ఒక ఆయన ఉన్నాడు, తెలుసా మీకు? అమెరికా మాజీ ప్రెసిడెంట్, అమెరికా అధ్యక్షుడు. ఆయన భార్య గయాలి గంప. కొన్నిసార్లు బయట చూసేదానికేమో బిల్డప్లు ఉంటాయి మన దగ్గర, ఇంట్లోకి పోతే ఏమి ఉండవాడు. ఒకరోజు ఆయన అత్యవసరమైన కాన్ఫరెన్స్కు బయటికి వెళ్తున్నాడు. వాళ్ళ భార్య డోర్ దగ్గర నిలబడుకుంది. నేను మొన్న చెప్పిన పని ఏం చేసావనింది. అమ్మ, నేను బిజీలో మర్చిపోయాను, ఒక ఎమర్జెన్సీ కాన్ఫరెన్స్కి వెళ్తున్నా, తర్వాత వచ్చి నీకు ఆ వర్క్ చేసి వెళ్ళిపోతానన్నాడు. నేను చెప్పిన పని కంటే కాన్ఫరెన్స్ ముఖ్యమా? ముందు మర్యాదగా ఈ పని చేసి వెళ్ళు అనింది. ఎవరిని? అమెరికా ప్రెసిడెంట్. ఏమంటాం మనమైతే ఏం చేస్తాం చెప్పండి? నేను నాగరాజు అయితే ఏం చేస్తాం? హట్ ఒక దెబ్బ వేసి వెళ్ళిపోతా కదా. ఆయన రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాడు. రిక్వెస్ట్ చేసినా ఆమె కంట్రోల్ కాలేదు, హై బీపీ వచ్చింది. అక్కడ ఒక ఇంకు బాటిల్ ఉంటే ఆయన షూట్ మీద ఇట్లా చల్లేసింది. ఏం చేయాలి ఆయన? నెమ్మదిగా గదిలోకి వెళ్ళి ఆ కోటు మార్చుకొని మళ్ళీ ఇంకో కోటు వేసుకొని మళ్ళీ అదే విధంగా ఆయన వెళ్తూ ఉన్నాడు. ఆమె గుడ్లు ఉరిమిరిమి చూస్తూ ఉంది, ఆవేశంతో ఊగుతూ ఉంది. వెళ్ళి ఆమెను అలాగా దగ్గరకు తీసుకొని ఆమెకు ఒక ముద్దు పెట్టి వెళ్ళిపోయాడు. ఆయన కాన్ఫరెన్స్ ముగించుకొని వచ్చాడు. వస్తే ఆమె కన్నీళ్ళ పర్వంతమైంది. వచ్చి భర్తను అలాగా హత్తుకొని, నువ్వు కాన్ఫరెన్స్కి వెళ్ళేటప్పుడు అంతా నేను సీరియస్గా మాట్లాడాను, ఇంకు చల్లాను, నన్ను కొట్టాలనిపించలేదా, తిట్టాలని లేదా, నన్ను బయటికి గెంటాలనిపించలేదా అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు,
క్రీస్తు నన్ను ప్రేమించినట్లుగా నేను నిన్ను ప్రేమిస్తాను. క్రీస్తు సంఘమును ప్రేమించినట్లుగా పురుషుడు తన భార్యను, ఆ ప్రేమతో భార్యను సంపాదించుకున్నాడు. దేంతో సంపాదించుకున్నాడు చెప్పండి? అలాగనే భార్యలు కూడా అదే సంపాదించుకోవాలి, భర్తలే కాదు. కొన్నిసార్లు భార్యలకు ఎమోషన్స్ ఉన్నాయి, కొన్నిసార్లు భర్తలకు ఎమోషన్స్ ఉన్నాయి. భార్యకి ఎమోషన్ వచ్చినప్పుడు భర్త ఏం చేయాలి? క్రీస్తు ప్రేమను చూపించాలి. భర్తకి ఎమోషన్స్ వచ్చినప్పుడు భార్య ఏం చేయాలి? సంపాదించుకోవాలి. సంసారంలో సంపాదించుకోవడం ప్రారంభిస్తే సంఘంలో సంపాదించుకోవడం కూడా ప్రారంభిస్తుంది. సంఘంలో సంపాదించుకోవడం ప్రారంభిస్తే సమాజంలో కూడా. ఇది ఎక్కడి నుంచి రావాలి? ఇది ఇంట్లో ఉంటే ఇంట్లో నుంచి సంఘంలోకి రావాలి ప్రేమ. సంఘంలో నుంచి ఎక్కడికి పోవాలి ప్రేమ? సమాజంలోకి పోవాలి. అసలు సంసారంలో లేనప్పుడు సంఘంలో ఎట్లుంటుంది చెప్పండి? సంసారంలోనే పాము ముంగి సముద్రం బుస్ అంటే బుస్ అంటే ఇక్కడ సేమ్ అదే మళ్ళీ సంఘంలో రిపీట్ అవుతుంది. మళ్ళీ అది సమాజంలో సేమ్ రిపీట్ అయిపోతుంది. అక్కడ క్రీస్తు ప్రేమను మనం పొందడం కాదు, ఆ క్రీస్తు ప్రేమను మనం చూపించడం, ఆ పొందిన ప్రేమను చూపించడం ద్వారానే మనము దేవుని పిల్లలమని తెలుసుకుంటారు. క్రీస్తు నన్ను చాలా ప్రేమించాడండి, నా కోసం ప్రాణం పెట్టాడండి, సమాధి చేయబడ్డాడండి, తిరిగి లేచాడండి, ఇంత ఘోర పాపిని రక్షించాడని చెప్పడంలో పెద్ద విషయం కాదది. అంటే ఈ ఎమోషన్గా చాలాసార్లు మనం చెప్పేది ఏంటంటే ఇదే చెప్తాం అంతే. క్రీస్తు నన్ను ప్రేమించినట్లుగా నేను కూడా ప్రేమిస్తున్నాను అనేది చెప్పలేము. మనది ఏంటంటే క్రీస్తుడు మనని ఎలాగ ప్రేమించాడో మనం చెప్పగలుగుతాం, కానీ ఆ క్రీస్తు ప్రేమను మనం ఎలాగ పంచుతున్నాం అనేది చెప్పలేము. మనం అది చెప్పాలి. ప్రభు ఉద్దేశం ఏంటంటే క్రీస్తు మనని ఎలాగ ప్రేమించాడో అది చెప్పడం ఒక్కటే కాదు, నేను మిమ్మల్ని ప్రేమించినట్లు మీరు ఒకరినొకరు ప్రేమించుకుంటే మీ ప్రేమను కూడా చూపించడము అది ముఖ్యమైనది. దాని ద్వారా మీరు నా పిల్లలనే తెలుసుకుంటారు. అది చెప్పాడన్నమాట. అందుకే అతడు ఇప్పుడు దాసుడుగా కాక ప్రియ సహోదరుడుగా నువ్వు చూడాలి. ఆ ప్రేమను ఆ క్రీస్తు ప్రేమను నువ్వు పొందావు, ఆ ప్రేమను నువ్వు చూపించు, ఆ ప్రేమను చూపించు. కాబట్టి ఆ ప్రేమ సంసారంలో చూపించాలి, సంఘంలో చూపించాలి, సమాజంలో చూపించాలి. ఈ ప్రేమ అన్నిటికంటే ముఖ్యమైనదని మనకు బైబిల్ కొత్త నిబంధన చెప్తున్న సత్యం ఏంటంటే, అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ప్రేమేనని బైబిల్ చెబుతున్నది. ఎందుకంటే దేవుడు ఏమై ఉన్నాడంటే ప్రేమ స్వరూపి. అలాగనే ఆయన సంఘాలలో కూడా ప్రేమ ఉండాలి అనేది చెప్తాడు. మనకు కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము ఆ ప్రేమను గురించి చెబుతుంది. కొరింథీ సంఘములో అన్నీ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? అన్నీ ఉన్నాయి. అంటే అన్ని రకాలైన కృపావరాలు ఉన్నాయి కొరింథీ సంఘములో. కొరింథీ మొదటి అధ్యాయంలో వాళ్ళకు కృపావరాల విషయంలో ఎలాగున్నారంటే ఐశ్వర్యవంతులు అన్నాడు. కృపావరం అనే ఐశ్వర్యాలు కలిగిన సంఘం అది. కానీ ఏమి లేని సంఘము? ప్రేమ లేని సంఘం. అది సంఘం. ఈనాడు కూడా కృపావరాలు సంఘాలలో బాగున్నాయి. ఒక వాక్యాలు చెప్పాలంటే పోటీలకు నిలబడేటారు వరుసగా కదా, పాటలు పాడాలన్నా పోటీలకు నిలబడేటారు వరుసగా, నడిపించాలన్నా కూడా పోటీలకు నిలబడేటారు వరుసగా. మా సంఘంలో ఏమి ఇబ్బంది ఏం లేదన్నా. ఏది పాటలు పాడేదానికి ఇబ్బంది లేదు, ప్రసంగాలు చేయడానికి ఇబ్బంది లేదు, నడిపించేదానికి ఇబ్బంది లేదు, ఒకరికొకరు పోటీ పడి వస్తారన్న అని చెప్తాం. కొరింథీ సంఘం కూడా కృపావరాల విషయంలో ఎలాగుంది? ఒక ఐశ్వర్యం కలిగిన సంఘం, కానీ ప్రేమ విషయంలో లోటు కలిగిన సంఘముగా మనకు కనపడుతుంది. అందుకే ఇక్కడ 13వ అధ్యాయంలో పౌలు ఏమంటాడంటే, చూడండి, మనం అంతా చదువుకుంటూ వస్తాం. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినానంటే ఇది కృపావరాల గురించిన విషయాలు చెబుతున్నాడు. మాట్లాడినను అన్నాడు. ఇంకేమంటున్నాడు అక్కడ? ప్రేమ లేని వాడనైతే ఏమన్నాడు? మ్రోగెడు కంచు గనము గనగనలాడు తాళమునై ఉందును. చూడండి,
కృపావరాలేమో బాగున్నాయి, బాగా ప్రసంగం చేస్తున్నా, పాటలు పాడుతున్నా, నడిపిస్తున్నా, ఎన్నో యాక్టివిటీస్ చేస్తున్నాను. కానీ ప్రేమ లేకపోతే ఏమంటాడు? అదంతా మోయడు కంచును గనగనలాడు తాళమునై ఉంది అన్నాడు. అంటే ఆ ఊరికి ఆ శబ్దాలు చేయడం తప్పితే దాని ద్వారా ఏం ఉపయోగం లేదన్నాడు. ఏం ఉపయోగం లేదన్నాడు. ప్రవచించు వరము కలిగి మర్మములన్నీ జ్ఞానవంతు ఎరిగిన వాడనైనను, కొండలను పిగిలింప పరిపూర్ణ విశ్వాసం గలవాడనైనను, ప్రేమను లేని వాడనైతే నేను వ్యర్థుడను. బీదల పోషణ కోసం నా ఆస్తి అంతా ఇచ్చి నన్ను కాల్చబడుటకు నా శరీరం అప్పగించినను, ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు. అంటే ప్రేమ లేకపోతే మనం ఎన్ని యాక్టివిటీస్ చేసినా దాని ద్వారా ఏం లేదంటాడు, ప్రయోజనం లేదు. కార్యక్రమాల ద్వారా మనకు ప్రయోజనం అనుకుంటే అది మన భ్రమ. కార్యక్రమాల కంటే శ్రేష్టమైనది ఏంటంటే ప్రేమ. అది చెప్పాడు. చాలా సంఘాలలో కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి, ఏడాది పొడుగునా జరుగుతూనే ఉంటాయి. ఈ కార్యక్రమాలే మనం ఏమనుకుంటామంటే ఏదో గొప్ప విషయాలు అనుకుంటాం. కొంతమంది చెప్తా ఉంటారు కదా, అన్న సంవత్సరానికి 3 సార్లు సభలు పెడతాం, స్త్రీల కొడుకులు పెడతాం, యూత్ క్యాంపు పెడతాం, వార్త దండయాత్రలు పెడతాం, ఇంత మా వాళ్ళు సమర్పించుకుంటారు, ఇంత ఖర్చు పెడతాం, భోజనాలు ఇల్లు పెడతారు, ఎన్నో మనకి అనౌన్స్మెంట్లు మనం చూస్తూనే ఉంటాం. అబ్బో ఎన్ని యాక్టివిటీసు, ఎన్ని కార్యక్రమాలు వీళ్ళ సంఘం ద్వారా జరుగుతున్నాయో అనుకుంటాం. అందుకే 1000 రూపాయలు అక్క ఇచ్చింది, ఆ అక్క కుటుంబానికి ప్రభు దీవించునుగాక, 10,000 వీళ్ళు ఇచ్చారు, వీళ్ళని దీవించునుగాక, ఈ మాటలు ఎన్నో చెప్తానే ఉంటాం. ఇదే ముఖ్యంగా మీ జిల్లాలో ఎక్కువ ఇటువంటి యాక్టివిటీస్ అని నేను అనుకుంటున్నాను కదా. నిజమా కాదా? గుండె మీద చేయి పెట్టుకొని చెప్పండి. యాక్టివిటీస్లు ఎక్కువ. ఇవన్నీ చేయడం ద్వారా మనం ఏమనుకుంటామంటే అది ఏదో పెద్ద విషయాలుగా మనం తలస్తూ ఉంటాం. అంటే చేస్తే చేయండి, కానీ అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంది? ఈ ప్రేమ అని చెప్పాడు. ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను అని చెబుతున్నాడు. తర్వాత ఆ ప్రేమ యొక్క లక్షణాలు ఏమిటో చెబుతున్నాడు. 4వ వచనం చూడండి. 4వ వచనం, ప్రేమ ఏం చేస్తుందంట? దీర్ఘకాలము సహించును అన్నాడు. సహించాలి, తప్పదు. ప్రేమ ఏం చేస్తుంది? సహించాలి. ప్రేమలో ఏముంటుందంటే ఇతరుల పట్ల మనం ప్రేమ ఉన్నప్పుడు వాళ్ళని సహిస్తాం. ఈ మధ్య నేను వాక్యం చెబుతా ఉంటే మా కొడుకు అన్నాడు, అంకుల్ ఎవరు డాడీ ఎవరు కామెంట్ చేసినట్టున్నారు అన్నాడు. చేస్తారు నాయన, అభినందనలు చేస్తారు, కామెంట్లు చేస్తారు. అంటే పాజిటివ్గా మాట్లాడతారు, ఏం చేస్తారు? నెగిటివ్గా కూడా మాట్లాడతారు. మనం సహించాలి. ఇప్పుడు మీరు కూడా ఇంట్లో పాజిటివ్గా మాట్లాడతారు, కొన్నిసార్లు పిల్లలు నెగిటివ్గా మాట్లాడతారు. మిమ్మల్ని సహిస్తూ ఉన్నాం కదా. కారణం ఏంటి? ఇంట్లో నా పిల్లల మీద నాకేముంది? ప్రేమ ఉంది కాబట్టి వాళ్ళు పాజిటివ్గా మాట్లాడినే సహిస్తాను, నెగిటివ్గా మాట్లాడినా. కానీ చర్చిలో మాత్రం ఫైర్ అవుతానంటే మా వారికి ఆ మాట చెప్పారన్నమాట. వాడు మా డాడీ ఏది ఇటు మాట్లాడతాడు అనుకున్నాడు. అది తప్పదు, సహించాలి. మరి ప్రేమ అనేది ఏం చేస్తుందంటే సహించేటట్టుగా చేస్తూ ఉంది. మన కుటుంబాన్ని ఎలా ప్రేమిస్తామో సంఘంలో కూడా అదే ప్రేమ. తప్పదు. కుటుంబంలో సహిస్తున్నామా లేదా? ప్రేమను బట్టి సంఘంలో కూడా సహిస్తాం. భార్యను సహిస్తామా? పిల్లలను సహిస్తామా? భర్తను సహిస్తామా? సంఘంలోకి వచ్చేటప్పుడు మాత్రం నేనేం చేయలేను, సహించలేను అనే దానికి లేదు. ప్రేమ సహనాన్ని తీసుకొస్తుంది. ఇంకేమన్నాడు? దయ చూపించును అన్నాడు. మన ఇంట్లో ఏ విధంగా దయ చూపిస్తామో ప్రేమ, ఇబ్బందుల్లో ఉన్న వారి పట్ల, సంఘంలో కూడా మనం అలాగనే దయ చూపిస్తాం. అది చెప్పాడు. ఆ తర్వాత ఏమన్నాడు? మత్సరపడదు. ప్రేమలో ఏముండదు? మత్సరపడదు. అంటే ఓర్వలేనితనం ఉండదు. ఓర్వలేనితనం ప్రేమలో ఉండదు. అది సంగతి. సౌలు దావీదును చూసి ఏమన్నాడు? మత్సరపడ్డాడు, ఓర్వలేకపోయాడు. అరే ఏరా వీడు, దావీదు 10,000 కొలదు స్తుతుల, నాకేమో 1000 కొలదు స్తుతుల. అది ఆయనకు సాధ్యం కాలేదు. ఆ ప్రేమలో ఏముండదంటే మత్సరం ఉండదు. ప్రేమలో అభినందన ఉంటుంది, ప్రేమలో ఏముండదు, మత్సరం ఉండదు. అది చెప్పాడు. తర్వాత ఏమన్నాడు?
ప్రేమ డంబముగా ప్రవర్తించదు. అంటే ఏదన్నా చేసిన తర్వాత నేను అది చేసినా ఇది చేసినా అని డంబముగా చెప్పుకునేది ఏం కాదు. ప్రేమ తను చేయవలసిందే చేస్తాడు. యేసు ప్రభు వారు కూడా చేయవలసిందే చేశాడు. ఆయన ఏమన్నా డంబంగా చెప్పుకున్నాడా? మీకోసం నేను ప్రాణం పెట్టినారా, నేను మీకోసం ప్రాణం పెట్టకపోతే మీకు రక్షణ ఎక్కడిదిరా, నరకానికి పోయే వాళ్ళు రా అని ఏమన్నా డంబంగా చెప్పాడు యేసు ప్రభు వారు? యేసు ప్రభు వారు ఏం చెప్పలేదు. మనం చెప్పేది ఏముందేడా? మనం చెప్పేది ఏముందేడా? ప్రాణం పెట్టినోడే చెప్పకపోయినప్పుడు 4 మాటలు చెప్పిన వాళ్ళు, మనం 4 పాటలు పాడేవాళ్ళం, 4 ప్రార్థనలు చేసేవాళ్ళం, మనం చెప్పేది ఏముందేడా? డబ్బం ఏమి లేదేడా. కొన్నిసార్లు చాలాసార్లు మనం ఏమవుతామంటే, నేను లేకపోతే మందిరం కడతారా, నేను లేకపోతే వాక్యం చెప్తారా? ఏమేడా? ఏమి యేసు ప్రభు లేకపోతే ఏమి లేదు, ఏమి లేదు. యేసు ప్రభు లేకపోతే ఏమి లేకపోతే ఆయన డమ్మంగా చెప్పలేరు. ఇప్పుడు మంది ఏముందేడా? మనం లేకపోతే మందిరాలు కట్టబడవా? మనం లేకపోతే సువార్త చెప్పబడదా? మనం లేకపోతే బోధ చేయబడదా? కొన్నిసార్లు అంటే మనం చేయవలసిందే మనం చేస్తాం అంతే. తండ్రి అప్పగించిన పని కుమారుడు చేశాడు, కుమారుడు అప్పగించిన పని మనం చేస్తున్నాం అంతే. దీంట్లో డంబాలు ఏమి లేవేడా? డంబం చెప్పుకోలేదు. ప్రేమలో ఏముండదు అన్నాడు, డంబం ఉండదు. తర్వాత ఏమన్నాడు? అది ఉప్పొంగదు, ఉప్పొంగదు. అది కొన్నిసార్లు మనం చేసే పనులను బాగా మెచ్చుకుంటూ ఉంటారు అందరూ. అన్నా ఎంత బాగా చెప్పినావు అన్న వాక్యము, అసలు ఈరోజు నువ్వు చెప్తా ఉంటే మాకు యేసు ప్రభు దిగి వచ్చినట్టుందన్నా అని చెప్తా ఉంటారు. కొన్నిసార్లు అదే మనుషులు ఏమంటారంటే, సైతాన్ మాట్లాడినట్టుంది నువ్వు మాట్లాడేది అంటారు. ప్రేమ అనేది ఉప్పొంగేది కాదు, కృంగిపోయేది కాదు. ఏడ ఏమే ఓసారి నేను ఇంకొక బ్రదరు వాక్యం చెప్తా ఉంటే, నన్ను కాదులే ఇంకొక బ్రదర్ని వచ్చి వాళ్ళు ఏమంటున్నారు, కారం పోసిపోతాడవే, కారం అంటున్నారు. అదే బ్రదర్ని ఒకప్పుడు పొగిడినారు, ఆ తర్వాత అదే బ్రదర్ని ఏమంటున్నారు వాళ్ళు, కారం పోసిపోతాడవే మాకు అంటున్నారు. అంటే ఈ ప్రేమ ఏం కాదేడా? పొంగిపోయేది లేదు, కృంగిపోయేది లేదేడా. దైవికమైన ప్రేమ ఎప్పుడూ పొంగదు, ఎప్పుడు కృంగదు. ఏడా యేసు ప్రభుని కూడా ఏం చేశారు? నికోదేము వచ్చి ఏమన్నాడు? నువ్వు దేవుని దగ్గర నుంచి వచ్చిన బోధకుడు, అందుకే ఇన్ని అద్భుతాలు చేస్తూ ఉన్నావు అన్నాడు. ఏమన్నా పొంగిపోయినాడు ఆయన? అలాగనే శాస్త్రులు పరిశీలి ఏమన్నారు చెప్పండి యేసు ప్రభు వారిని? నువ్వు దయ్యములు పట్టిన వానివి, అన్ని బయల్జెబుల ద్వారా చేస్తున్నావు నువ్వు అన్నారు. దేవుని ద్వారా చేస్తున్నామని ఆయన పొగిడాడు. వీళ్ళు ఏమన్నారు? దయ్యము ద్వారా చేస్తున్నామని వీళ్ళు అన్నారు. పొంగిపోయినాడా? ఈడ కుంగిపోయినాడా? పొంగిలేదు, కుంగలేదు. ప్రేమలో ఏముండదంటే పొంగిపోయేది ఏముండదు, కృంగిపోయేది కూడా ఏముండదు. దీంట్లో ప్రేమ అది మనకు నేర్పించేది. అది చెప్పాడు. తర్వాత ఏమన్నాడు? అమర్యాదగా నడవదు, అది రెస్పెక్ట్ చేస్తాడు. ప్రేమ దేవుని గౌరవిస్తుంది, పెద్దలను గౌరవిస్తుంది, దైవజనులు గౌరవిస్తుంది. దాంట్లో ఏముంటుంది? అమర్యాద ఉండదు, అది మర్యాద. ప్రేమలో ఎప్పుడు కూడా మర్యాద ఉంటుంది, గౌరవించేది ఉంటుంది. అమర్యాద తత్వం ప్రేమలో ఉండదని చెప్పాడు. ఆ తర్వాత ఏమన్నాడు? స్వప్రయోజనమును అది విచారించుకోదు. యేసు ప్రభు వారు కూడా ఆయన స్వప్రయోజనం కోసం ఏది కూడా చేయలేదు. ఆయన మన ప్రయోజనం కోసమే చేశాడంతా. యేసు ప్రభు తన కోసం ఒక్క అద్భుతమైన చేసుకున్నాడో బైబిల్లో చెప్పండి? ఒక్క అద్భుతమైన తన కోసము బైబిల్లో యేసు ప్రభు చేశాడా? 33.5 సంవత్సరాలు ఆయన జీవిస్తే 3.5 సంవత్సరాలు ఆయన అద్భుతాలు చేశాడు. దశంభాగం అనుకు ఆయన అద్భుతాలు చేసింది. ఈ 3.5 సంవత్సరాలలో ఒక్క అద్భుతమైన తన కోసం చేశాడా? తన ఇమేజ్ పెంచుకోవడానికి చేశాడా? లేదు. ఆయన చేసిందంత ప్రజల కోసమే అద్భుతాలు చేశాడు. అది ప్రేమలో ఏముండదంటే స్వప్రయోజనం ఏముండదు, ప్రజల ప్రయోజనం కోసమే అది ప్రేమ పనిచేస్తుంది. క్రీస్తు మన ప్రయోజనం కోసమే, మనము కూడా సంఘ ప్రయోజనం కోసం, సమాజ ప్రయోజనం కోసం ఈ ప్రేమ అది చెప్పాడు.
ఆ తర్వాత త్వరగా కోపపడదు. త్వరగా అది కోపపడదు, ముక్కు మీద కోపం ఉండదు దానికి. తర్వాత ఇంకేమన్నాడు? అపకారమును మనసులో ఉంచుకొనదు. అపకారం చేసిన వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళని ఎక్కడ ఉంచుకోరు? మనసులో ఉంచుకోరు, వాళ్ళని వెనక పెట్టుకుంటారు. వారి మనసులో ఉండరు. ఎందుకంటే మనసులో ఉంటే మళ్ళీ వాళ్ళకి అపకారం చేయాల్సి వస్తుంది. అది డిలీట్ అయిపోయి ఉంటుంది. మనకు ఫోన్లో కొన్ని మెసేజ్లు మనం ఏం చేయాలి? ఏం చేస్తాం? డిలీట్ చేస్తాం. ఎందుకు? అవి ఉపయోగం లేని వాటిని డిలీట్ చేస్తాం. అలాగని అపకారం చేసిన వారిని కూడా మనం ఏం చేస్తామంటే డిలీట్ చేయాలి. ఉపకారం చేసిన వారిని జ్ఞాపకం పెట్టుకోవడం మంచిది, అపకారం చేసిన వారిని మర్చిపోవడము మంచిది. అది మాటి మాటికి మనం వాళ్ళని గురించి మాట్లాడుకోవడం కూడా మనకంత మేలుకరమైన విషయాలు కాదు. అది చెప్పాడు. దుర్నీతి విషయమై సంతోషపడదు ప్రేమ. అది అంటే చెడ్డ వాటి విషయంలో సంతోషించేది కాదు ప్రేమ, దైవికమైన ప్రేమ. సత్యం విషయంలో సంతోషిస్తుంది, వాక్య సత్య విషయంలో సంతోషిస్తుంది. వాక్య సత్యానికి వ్యతిరేకమైన విషయాల్లో ఎన్నడూ కూడా ప్రేమ సంతోషించదు. కాబట్టి ప్రేమ అంటానే తప్పుడు పనులు చేసినా కూడా ఓకేలే బ్రదర్ అంటే కొంతమందికి సాటిస్ఫైగా ఉంటుంది. అలా కాదు. అది దుర్నీతి విషయంలో ప్రేమ ఎప్పుడు ఏం చేయదు? సంతోషించదు. సత్యం విషయంలోనే సంతోషిస్తుంది. మన ప్రభువు సత్యం, ఆయన వాక్యం సత్యం, ఆయన ఆత్మ సత్యం. ప్రభువుని అనుసరిస్తున్నామా? సంతోషిస్తాం. వాక్యాన్ని అనుసరిస్తున్నామా? సంతోషిస్తాం. ఆత్మను అనుసరిస్తున్నామా? సంతోషిస్తాం. మనం శరీర సంబంధులుగా, ప్రకృతి సంబంధులుగా జీవిస్తూ ఉంటే దాని విషయంలో సంతోషించాలి. అది చెప్పారు అన్నాడు. తర్వాత అన్నిటికీ తాలుకొనను. ఎన్నిటికీ తాలుకుంటుందంట ప్రేమ? అన్నిటికీ. వాన వచ్చెను, వరద వచ్చెను, గాలి విసిరేను, ఆ ఇంటి మీద కొట్టింది, కానీ ఆ ఇల్లు ఏమైంది? తాలుకుందా, తట్టుకుందా, నిలబడిందా లేదా? కొన్నిసార్లు వాన వచ్చింది, వరద వచ్చింది, గాలి విసిరింది, మేము నిలవలేమయ్యా, మాతో కాదు అంట. ప్రేమ అన్నిటినీ తట్టుకుంది. క్రీస్తు ప్రేమ కూడా అన్నిటిని తట్టుకుంది. అన్నిటినీ తాలుకున్నాడా? యేసుప్రభు వారు లేదా? యేసుప్రభు వారేమో అన్నిటి తాలుకున్నాడు, కానీ మేము తాలుకోలేమయ్యా. ఆ సేవకుడేమో తాలుకుంటాడు, కానీ మేము తాలుకోలేమయ్యా. ఈ సంఘ పెద్దలు తాలుకుంటారేమో, కానీ మేము తాలుకోలేమయ్యా. అన్నిటినీ తాలుకోవాలి. వాన వచ్చిన, వరద వచ్చిన, గాలి విసిరినా ఆ ఇల్లు ఎలాగుంది? బండ మీద కట్టబడింది, అలాగనే ఉంది. అది కదలలేదు. అది అన్నిటినీ తాలుకునేదే ప్రేమ. అన్నిటిని తాలుకునేదే, అన్నిటినీ సహించేదే, అన్నిటినీ భరించేదే. ఆ తర్వాత ఏమన్నాడు? అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. అది చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్య సత్యాలన్నిటినీ నమ్మేది ప్రేమ. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్య సత్యాల పట్ల నిరీక్షణ కలిగి ఉండేది ప్రేమ. అలాగనే ఎదురవుతున్న ప్రతి పరిస్థితులన్నిటినీ ఓర్చుకునేదే ప్రేమ. అది చెప్పాడు. ఓర్చు. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైన నిరర్థకములగును, భాషలైన నిలిచిపోవును, జ్ఞానమైన నిరర్థకమగును. మనము కొంత మటుకు ఎరుగుదము, కొంత మటుకు ప్రవచించుచున్నాము, కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణముగా నిరర్థకమగును. నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడితే, పిల్లవాని వలె తలంచితే, పిల్లవాని వలె యోచించి, ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలో మానివేసి తిని, ఇప్పుడు అద్దములో చూచినట్టుగా సూచనగా చూచుతున్నాం, అప్పుడు ముఖాముఖిగా చూచుదాం. ఇప్పుడు కొంత మటుకే ఎరిగి ఉన్నాం, అప్పుడు నేను పూర్తిగా ఎరగబడిన ప్రకారం పూర్తిగా ఎరుగుదును. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడును నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే అని అక్కడ ముగిస్తూ
14వ వచనం ప్రారంభంలో ఏమంటాడు చెప్పండి? ప్రేమ కలిగి ఉండుటకు మీరేమై ఉండండి? ప్రయాసపడండి. అది ప్రేమ కలిగి ఉండడానికి మీరు ప్రయాసపడండి. ఎందుకంటే అది క్రీస్తు బోధ. నేను మిమ్మల్ని ప్రేమించినట్లుగా మీరు ఒకరిని ఒకరు ప్రేమించండి. ఈ ప్రేమ ద్వారానే మీరు నా శిష్యులు, ఈ ప్రేమ ద్వారానే మీరు నా ప్రజలు, ఈ ప్రేమ ద్వారానే మీరు నా పిల్లలు అని లోకం ఏం తెలుసుకోవాలి? తెలుసుకుంటుంది. వారు మిమ్మల్ని తెలుసుకుంటారు, మిమ్మల్ని తెలుసుకున్న వారు నన్ను కూడా తెలుసుకుంటారు. మీ ద్వారానే నన్ను తెలుసుకోవాలి. ఎవరి ద్వారా తెలుసుకోవాలి? యేసు ప్రభునండి. ఎవరి ద్వారా? దేవదూతల ద్వారానా, దేవుని ప్రజల ద్వారానా? దేవదూతలకు అప్పగించాడా సువార్త భాగ్యము? దేవుని ప్రజలకు సువార్త భాగ్యం అప్పగించాడా? అది దేవదూతలకు అప్పగించలేదు ఆయన. దేవదూతలకు అప్పగించని ఆ సువార్త భాగ్యము దేవుని ప్రజలకు, దేవుని సంఘానికి భాగ్యం ఇచ్చారు. కాబట్టి మన ద్వారానే వాళ్ళు యేసుక్రీస్తును తెలుసుకోవాలి. క్రీస్తు ప్రేమించినట్టుగా మనం కూడా ఆ ప్రేమను ఒకరి ఎడల ఒకరు మన సంసారాలలో, మన సంఘములో, మన సమాజంలో మనం చూపించినప్పుడు వాళ్ళు ప్రభు అయిన యేసును తెలుసుకుంటారు, యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని తెలుసుకుంటారు, యేసుక్రీస్తు యొక్క మానవత్వాన్ని తెలుసుకుంటారు, యేసుక్రీస్తు యొక్క మరణాన్ని తెలుసుకుంటారు, యేసుక్రీస్తు యొక్క పునరుత్థానాన్ని తెలుసుకుంటారు, యేసుక్రీస్తు ద్వారా కలిగే పాప క్షమాపణను తెలుసుకుంటారు, యేసుక్రీస్తు ద్వారా లభించే ఆ పరలోకాన్ని వాళ్ళు తెలుసుకుంటారు. ఈ ప్రపంచం క్రీస్తును ఆయన సంఘము ద్వారా తెలుసుకోవాలన్నదే ప్రభు యొక్క ఉద్దేశం. సంఘము ద్వారా తెలుసుకోవాలి. వేరే ఛానల్ లేదు ఆయనకు, వేరే ఛానల్ లేదు, సంఘమే ఆయన ఛానల్. కాబట్టి యేసు ప్రభుని అనేక మంది తెలుసుకోవాలి, యేసు ప్రభుని నమ్ముకోవాలి, మారు మనసు పొందాలి. మనతో కలిసి వాళ్ళు కూడా పరలోకములో ఉండాలి. ఇదే ప్రభు యొక్క ఉద్దేశం, ఇలాగ నెరవేర్చబడాలి. ఆవిడ ఫిలెమోను పత్రిక యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్రీస్తు యేసునందు సంఘం యొక్క ప్రేమ. ఆ ప్రేమ సంసారములో, సంఘములో, సమాజంలో ఆ ప్రేమను మనం కనపరుద్దాం. అనేక మందిని క్రీస్తుకు పరిచయం చేద్దాం. అనేక మంది క్రీస్తును నమ్ముకోవడానికి, అనేక మంది మనతో కలిసి పరలోకం చేరడానికి మనమే కారకులం అవుదాం. కాబట్టి అదే ఫిలెమోనుకు పౌలు చెబుతున్నాడు, అతడిక మీదట దాసుడిగా ఉండక ప్రియ సహోదరునిగా నువ్వేం చేయాలి? ప్రేమతో స్వీకరించు. ఓ ఫిలెమోన్, ప్రభు నిన్ను ప్రేమించినట్టుగా నువ్వు కూడా ప్రేమించడం ప్రారంభించు. ఆ ప్రేమ ద్వారా ఇంకా నువ్వు అనేక మందిని ఏం చేస్తావు? ప్రభు కొరకు సంపాదిస్తావు, ప్రభు కొరకు సంపాదిస్తావు అని చెబుతున్నాడు. కాబట్టి అది ఫిలెమోనుకు మాత్రమే కాదు హెచ్చరిక, అది మనందరికీ హెచ్చరిక. అది ఫిలెమోనుకు మాత్రమే కాదు, ఇది సార్వత్రిక సంఘానికి వర్తమానం. కాబట్టి ఆ వర్తమానాన్ని స్వీకరించుదాం. క్రీస్తు యేసునందు సంఘం ఆ ప్రేమను మనం కలిగి ఉందాం. ఆ ప్రేమ ద్వారా ప్రేమామయుడైన క్రీస్తు దగ్గరికి అనేకులు నడిపించి, అనేకులు నరకం తప్పించుకోవడానికి, పరలోకం చేరడానికి మనము కారకులం అవుదాం. అతి కృప ఫిలెమోనుకు అనుగ్రహించబడినట్లుగా మనకును అనుగ్రహించబడినట్లుగా ప్రేమ కలిగి ఉండుటకు మనమందరము కూడా ప్రయాసపడదాం. ప్రభు చిత్తాన్ని భూమి మీద మనం నెరవేరుద్దాం. దేవుడు మనందరికీ సహాయం చేసి ఈ విషయంలో నడిపించునుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, అందించిన ఈ ఫిలెమోను పత్రిక యొక్క ఉపోద్ఘాత సందేశాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈ సందేశం నీ ప్రజలందరికీ దీవెనకరంగా, దిద్దుబాటుకరంగా చేయమని, తిరిగి దైవజనులను బహుగా బలపరిచి వాడుకోమని యేసు ప్రభు వారి పేరిట స్తోత్రములు చెల్లిస్తూ వేడుచున్నాము తండ్రి. ఆమేన్.